మళ్ళీ చూడండి మన కారు చూసి ఎలా గెంతుకుంటా వస్తాము. ఏమేం మళ్ళీ ఏం మళ్ళీ ఈ మూగజీవులకి మనుషులంటే ఎంత ప్రేమో. గేట్ దగ్గరికి మన కుక్కుంటే కూడా అట్లే పరిగెత్తుకొచ్చేది అన్నిటికంటే ముందే. వెనక కొట్టాలి లేదంటే ఎదురు వచ్చింది. ఎల్లు ఎల్లు వా. అయితే ఈ మధ్యన పుడుతున్నాయి కదా మన దొడ్లో, ఈ పొట్టి మేకలకి పుడుతున్నాయి కదా, వీటికి చెవులు జంపు వస్తున్నాయి అన్నమాట. ఈ పొట్టి మేకలకు పుట్టలేదేమో, అప్పుడు పెద్ద మేక ఉండింది కదా దానికి పుట్టినయేమో అని డౌట్ వస్తుంది. కలర్ చూస్తే నల్లదనమాట, తెల్లదు కదా వీళ్ళమ్మ. చూడండి ఎంత పొడుగుంటున్నాయో, జంపుగా ఉంటున్నాయి అన్నమాట. కొద్దిగా అంటే పిల్లలు కూడా కొంచెం జాడు ఉన్నాయి అన్నమాట. మరి అలా చేయొచ్చో లేదో తెలియదు, మేము కావాలని చేసింది కాదు కానీ జాడైతే వచ్చినాయి. దానికి తోడు మళ్ళీ చెవులు కూడా చాలా చూడండి ఎంతంత పొడుగున్నాయో. పొట్టి మేకలకు అలా ఉన్నాయి ఉండవు, చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ కొత్తగా పుట్టిన వాటి అన్నిటికీ అదే, అన్నీ కాదే రెండు రెండు పెట్టినాయి అనమాట. దాంతో మనకి ఒక 10 మేక పిల్లలు వచ్చేసినాయి. అన్నీ ఆడియే ఉన్నాయి, ఒక 2 మాత్రం మొగయి ఉన్నాయి అన్నట్టు అనమాట. 5 మేకలు 10 పిల్లలు వచ్చినాయి అనమాట. అది ఎలాగన్నా దొర్లిచ్చి పెట్టిద్ది, దొర్లిస్తే అడుగునే ఏదన్నా ఉంటుంది. నీకు దగ్గర ఏమన్నా ఉన్నాయా? ఆవు చేష్టాలు ఏమన్నా ఉన్నాయేమే? అయితే ఈ మధ్య కురిసింది కదా వానలు, ఏయో నీళ్ళు తాగేసి లివర్లు కొంచెం ప్రాబ్లం వచ్చే అలవాటు ఉంటుంది అనమాట. దానికోసం ఒక పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది, ఆయుర్వేదిక్ లాగా. దీనికి ఏడ్చి తగులుకుంటా. అయితే అక్క బ్రేడర్ అన్నావు, బ్రేడర్ ఎక్కడా అని అన్నారు. నేను తీసుకొచ్చింది దీన్నేనమాట. కొంచెం వయసు ఎక్కువే కానీ కొంచెం సజ్జు మీద కూడా ఉంది. ఒక 2 పెట్టలు అయితే వేసాను నేను. అది కొంచెం లేటుగా వచ్చిద్ది. ఈ పెరుగు క్రాస్ అయితే ఇంకొచ్చిద్దిలే అన్నట్టుగా, గుడ్డుకు వచ్చిద్దిలే అని తొలిసూరు పెట్టనమాట. దీన్ని వేసాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక్కొక్కటి వేయాలి, దీనికి ఎక్కువ వేస్తే అవ్వదు. మామూలుగా అయితే ఒక 4 పెట్టలైనా వేసుకోవచ్చు కానీ అట్లే దీనికి వచ్చేసి నేను అప్పుడు కంటే కొంచెం హుషారు ఉంది చూడండి. కోడి ఈ మాత్రం చక్కగా కూడా నుంచోకుండా ఉండింది. ఇది నేనేం వేస్తున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. మొహం కూడా కొంచెం కళ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. తిన్నది చాలా బాగా వంట పట్టేగా, లివర్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే పోయేలాగా అలాగా ఒక పౌడర్ వేస్తున్నాను అనమాట నేను. అయితే అలాగే మీరు కావాలి అని అంటే బ్రోటాన్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. వెయిట్ని బట్టి వేసేసుకోవచ్చు. 3 కేజీలకు 1 ml లెక్కన అలా కూడా చేసుకోవచ్చు అనమాట. మరీ బాగాలేదు, కొంచెం ఇలాగైతే లేట్ అవుతుంది కదా అనుకుంటే, పెద్ద బాగా లేకుండా పర్లేదు అనిపించిన దానికి మనము ఇలాగ ఆయుర్వేదిక్ లాగా అట్లా వాడుకోవచ్చు. ఇది కురసపాల గింజలు అనమాట. దీన్ని పౌడర్ చేసి ఒక 10 లీటర్ల నీళ్ళకి 1 స్పూన్ వేసుకున్నామంటే ఏ అయినా తాగొచ్చండి. ఇవని అయ్యని ఏం కాదు, అన్ని కోళ్ళకి వేసుకోవచ్చు, అన్ని జీవులకి వేసుకోవచ్చు అన్నట్టు అనమాట.
మొత్తం మిక్సీకి కానీ లేదంటే నూరి కానీ పౌడర్ చేయాలి. ఇది చూడటానికి ఇలాగా గడ్డిలాగా ఉంటుంది కానీ బీజంలాగా చూడండి పప్పులాగా ఊరికే పౌడర్ అయిపోద్ది అనమాట. ఇది ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది మీకు. 10 లీటర్ల నీళ్ళకి 1 స్పూన్. ఇది చాలా కమ్మని వాసన వస్తుందండి. ఏమన్నా కడుపులో పురుగులు ఇవన్నీ ఉంటే కూడా పోతాయి అన్నమాట. అంటే ఒకేసారి పడిపోవు, మనం రాకముందే వేసుకుంటా ఉంటే కడుపులో పురుగులు తయారావు. అట్లే లివర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే లివర్ శుభ్రం అయిపోద్ది అనమాట. మీరు ఏదేదో మెడిసిన్ వాడక్కర్లేదు, దీన్ని వేసుకున్నా చాలు. చాలా ఉన్నాయి కదా, వాటిలో ఇది బెస్ట్ అన్నట్టు అనమాట. దీన్ని వాడుకోవచ్చు, మీరు ఎలాంటి అభ్యంతరం లేకుండా వాడుకోవచ్చు అనమాట. దీన్ని శ్వేత కుటజ అని అంటారు. లేదు అని అంటే కొడసపాల అని అన్నా ఇస్తారు, లేదంటే చెడ్ల పాల అన్నా ఇస్తారు. ఆయుర్వేదిక్ షాప్లో అడిగితే ఇస్తారండి. ఒంట్రా బొజ్జ బాగా వచ్చేసిందే ఈరోజు నీకు. బొజ్జ భలేగా వచ్చింది, బొజ్జ బాగా వచ్చింది. ఇది ఒక గింజ తిను, నీకు బలం వచ్చింది. అంటే చిటికితో చిటికిడి వేయచ్చు అనమాట పౌడరు. ఒక కోడికి వేద్దాము అనుకుంటే మన 2 ఏళ్లతో పట్టుకొని చిటికెడు అని అంటే, చిటికెడు అంటే ఏంటక్క అని అడుగుతున్నారు కొంతమంది. 2 ఏళ్లతో పట్టుకుని మనం ఇలా చిటికేస్తాం కదా, అలాగే 2 ఏళ్లతో పట్టుకుని వేసేదాన్ని చిటికా అంటారనమాట. చిటికెడు అంటారు. 2 ఏళ్ళతో వేసుకోవచ్చు అనమాట ఒక కోడికి. 2 ఏళ్ళతో, అది కూడా బలంగా ఉండే కోడికి అయితేనే. లేదని అంటే ఇంకా తగ్గించి వేసుకోవాలన్నట్టు అనమాట. అట్లే దీన్ని ఎన్ని రోజులు వాడొచ్చక్క అని అంటారేమో. దీన్ని మీరు ఒక 10 రోజుల వరకు కంటిన్యూస్గా వాడుకోవచ్చు. మళ్ళీ మానేసి మళ్ళీ ఒక 2 నెలల తర్వాత స్టార్ట్ చేసి మళ్ళీ ఒక 10 రోజులు అలా వాడారంటే మీ కోళ్ళకి అసలు కడుపులో మాత్రం ఏమి ఉండదనమాట. ఏదైనా పురుగులు పట్టము, బద్ద పురుగులని అయ్యని పడతా ఉంటాయి కదా, అవి ఏం పడవన్నమాట. ఏమైనా తినొచ్చు, ఇలాంటి జీవులు కూడా తినొచ్చు, ఏమైనా తినొచ్చు. మన కోళ్ళకైతే అసలు బెస్ట్ అనమాట. ఇవి చాలా బాగుంటాయి, వేసుకోండి. ఈవిడ ఎలా తయారయ్యిందంటే, నేను కర్ర తీసుకున్నా కూడా ఈవిడ ఏమి అనదులే అనేది అర్థమైపోయింది అనమాట. కర్ర తీసుకున్నా కూడా మీదికే వచ్చేసిద్ది. ఈ ముక్కుతాడు మాత్రం పీకేసుకుందాం, మళ్ళీ ఎప్పుడు పీక్కునే దాంట్లోనే ఉంటుంది ఈవిడ. పాపం దానికి కాలేదో తొక్కినట్టుంది, కుంటుతుంది అనమాట. ఈ బర్రెల వల్ల అక్కడక్కడ ఒకటి ఇలా అయిపోతున్నాయి. అది పిల్లల్లోదే, అది ఆ పుంజ అయితే ఒకటి ఉందండి. అదైతే ఇప్పుడే ఫైట్కి అయితే రాదు, ఉగాదికి అట్లా వచ్చింది. ఎవరికన్నా కాలితే చెప్పండి. అదైతే ఏది అని అన్నారు మొన్న, అదే నేను చెప్తుంది. ఇది వచ్చేసి నేను 2200 చెప్తున్నాను అనమాట. ఎవరికన్నా కాలితే చెప్పండి, ఇస్తాను. అది నెమలి అబ్రాస్ ఉంది కదా, అదనమాట. అయితే పిల్లలు అడుగుతున్నారనమాట. పిల్లలు అయితే ఇప్పుడు లేవు, ఇంకొంచెం ఆగాలన్నమాట. ఒక 2 నెలలన్నా పోవాలి. ఈ పెట్ట కూడా తొలిసూరు పెట్టే చిన్న, అది కూడా తొలిసూరు పెట్టే కదా. కానీ ఇప్పుడే రాలేదులే గుడ్డుకి. అది వచ్చినప్పుడు వేస్తుంటే సరిపోద్ది. అయితే అది అంతంత పిల్లలు ఉన్నాయి ఉండడానికి, ఒక 20 వరకు ఉన్నాయి అన్నమాట. ఎవరికన్నా కాలితే అంత పిల్లలు అయితే ఇస్తానన్నమాట. చూడండి అట్లా, ఇప్పుడు చూడండి. ఈ అలాగే ఎంత పడతాయి అక్క అని అంటారేమో. ఇవి అయితే 800 పడతాయి అన్నమాట ఒక పిల్ల వచ్చేసి. ఏందమ్మా
ఆ కర్రీది ఉంది కదా, ఆ కర్రీది అయితే అన్నట్టు అదిగో ఆ పిల్లలు అయితే పూరి పిల్లలు అనమాట. పూరి కోడికి వచ్చిన పిల్లలే. ఈ పెరుగు క్రాస్కి వచ్చినాయి పిల్లలు, తల్లి ఏమో ఈ కర్రీది అన్నట్టు అనమాట. ఇది ఇంకా గుడ్డుకు మళ్ళీ వచ్చిద్దేమో అనుకుంటున్నాను దగ్గరలో. ఈడు నీ కొడుకు అనుకున్నాను చూడు, నాకు ఏదైనా ప్రైజ్ ఇవ్వచ్చురా. నీ చెవులు ఎక్కడా, ఈడి చెవులు ఎక్కడా? నువ్వు కొంచెం చెప్పొద్దు. ఈడి చెవులు చూడు ఎంత పడుకున్నాయో, నీ చెవులు చూడు ఎంత ఉన్నాయో, ఇంత ఉన్నాయి. పడుకో చూడు, నువ్వు వీడియోలో వస్తావే, వీడియోలో గింజుకుంటావు. అమ్మే అమ్మే మచ్చలు కూడా వచ్చినాయి చూడు. ఇదేనా మీ అమ్మ? ఇది పూల పెట్ట అయితే పంపించేయాలి. పెడుతుందా ఇప్పుడు అది? ఈ అబ్రాస్ది పెడుతుందా? అది పుంజు పిల్ల అనుకుంటా. అవి 2 పుంజు పిల్లలు కదా, మొన్న 2 కూడా తీసుకెళ్ళిపోయాడు కదా. అయితే మన ఇంటి దగ్గర ఒక అంజూరు మొక్క పెట్టాను అనమాట. అది బాగానే కాస్తుంది. ఒక్కటంటే ఒక్కటి కూడా నాకు ఉంచట్లేదు అనమాట. అదిగో అలాగా కోకిల ఒకటి మరిగి ఇద్దరు వచ్చేస్తారు. అది తినేసి అక్కడ పోయి కూర్చొని ముక్కు దూస్తుంది చూడండి. కనపడుతుందా? చుక్కలు చుక్కలుగా ఉంది. అయ్యే అలా అరిచేదిరా. నల్లగా ఉంటుంది, చుక్కలు చుక్కలుగా ఉంటుంది. నలుపు ఏమన్నా ఆడదో ఇది ఆడదో తెలియదు. మొత్తానికి అరటి చెట్లు వేసుకుంటే అరిటాకుల్లో భోజనం చేయొచ్చురా. పొద్దునుంది. నేనైతే గోడలు కూడా వదిలిపెట్టకుండా కాపీ చేస్తున్నాను. నాగుపాము ఉన్నట్టుందా? లేదు లాగు, పర్లేదు, చిన్నగా ఏం చేద్దాం, పర్లేదు, ఏం చేద్దాం. ఓ సొరకాయలు కూడా, ఇగో సొరకాయలు కూడా కాసేసినాయి. 2 ఉన్నాయి కోసేయి. అక్కడ భలే కోసేవరా, చెట్టు పోకుండా కాయని. నా హైట్ ఉంది. నీ హైట్ ఉందా? ఈ తమ్మకాయల చెట్టు దీనికి అల్లేసింది. అయితే అన్నీ ముదిరిపోతాయి అన్నమాట. ముదిరాక అవి లోపల ఇత్తనాలు తీసి పులుసు పెట్టుకుంటే బాగుంటుంది. చాలా కాసి ఉన్నాయి అన్నమాట. పెద్ద కాయ ముదిరిపోయింది. అవి 2 సరిపోతాయి. చెట్టు లెక్కగలవా? నువ్వు మునగ చెట్టును మాత్రం నమ్మొద్దు నాయన, అది మునగ చెట్టు కలుకొని ఉంది. నాకు పర్లేదు, నాకేమవుదు. ఎంత నీట్గా ఉందో ఇక్కడ. ఒక మంచం వేసుకుంటే హాయిగా పడుకోవచ్చురా.